వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్లలోని రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి దేవాలయాల ప్రాంగణంలో పుష్యమాస పౌర్ణమిని పురస్కరించుకుని ధర్మాస పత్రాల్లో భాగంగా మహాలక్ష్మీదేవి అమ్మవారికి విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు కేశవాచార్యులు ఆధ్వర్యంలో పంచామృత అభిషేకం, సప్తవర్ణ పుష్పార్చన, లక్ష్మీ సహస్రనామ కుంకుమార్చనను 108 తామర పుష్పాలతో నిర్వహించారు. 11 రకాల నైవేద్యాలు సమర్పించి సుమారు 150 మంది మహిళలు కుంకుమ పూజలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మార్పూరి బద్రీనారాయణ, దాతలు నీరజాదేవి, జ్యోతి పాల్గొన్నారు. రథాశ్చందరేకాని సముద్రస్య గృహాయినే అరాక్షతే నాం స్తోత్రం జక్షర్మణః హిరణ్యగర్భిణే దేవే ప్రసోదరేషాణ తత్సంగో రావృణీమహే గాతుం యజ్ఞాయ దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతు భేషజం సన్నో అస్తు ద్విపదే సించదుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రావూరిపేట గ్రామంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ధర్మానుసాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తిరు కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. టీటీడీ ఆగమన పండితుల శిష్యులైన పార్థసారథి భట్టాచార్యులు, రిత్విక్ బృందం ఆధ్వర్యంలో శాస్త్రోక్త పూజలు జరిపారు. అనంతరం సుమారు 500 మంది భక్తులకు అన్న ప్రసాదన వితరణ చేయగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. మూల ప్రకృతి స్వామివారి గురించి చెప్పేటటువంటి ప్రవరని శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ. రావుడిపేట శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానం ముందు జనవరి మాసము డిసెంబర్ 15వ తారీఖు నుంచి ప్రారంభమైంది. ఇది జనవరి 15వ తారీఖు సంక్రాంతి పండుగ వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గత కొన్ని వందల సంవత్సరాల పూర్వోత్తమ నుంచి ఈ టెంపుల్ ఇక్కడ ఉన్నది. మా పెద్దలందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అట్లానే మేము కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరము ప్రత్యేకంగా ఈరోజు ఆదివారం సందర్భంగా కూడా బాపట్ల జిల్లాలో ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ సూచనల మేరకు కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ జి రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో హ్యాపీ సండే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 27వ వార్డు పరిధిలోని ఎల్ఐసి ఆఫీస్ రోడ్డు మార్కెట్ ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంప్రదాయ నృత్యాలు, ఉపాధ్యాయుల గీతాలాపన ఆకట్టుకోగా మానవతా స్వచ్ఛంద సంస్థ బాల్య వివాహాల నిర్మూలనపై ప్రదర్శించిన నాటిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రజలకు వినోదంతో పాటు సాంస్కృతిక అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమాన్ని లక్ష్యంగా సాధించింది. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రణాళిక అధికారి సర్వేపల్లి మల్లికార్జునరావు, జిల్లా సైన్స్ అధికారి సాదిక్ పాల్గొన్నారు. బాపట్ల జిల్లాలో బంగారం తాకట్టు వ్యాపారి మోసం చేశాడని ఆరోపిస్తూ మహిళలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. వేమూరు నియోజకవర్గం చావలి గ్రామానికి చెందిన కూలి మహిళల నుంచి బంగారం తాకట్టు పెట్టుకుని వ్యాపారి పరారైనట్లు వారు తెలిపారు. బాధిత మహిళలు తమకు జరిగిన అన్యాయంపై తగు చర్యలు తీసుకుని నగదు తిరిగి ఇప్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయ గ్రీవెన్స్లలో వినతి పత్రం సమర్పించారు. అదే మాదిరిగా కాపు సామాజిక వర్గం
ఇంకా చాలామంది దళితులంతా కలిసి ఒక మణికంఠ జ్యువెలర్ షాప్ అని ఒకటి పెడితే తెనాలి వారు వచ్చి అక్కడ పెడితే వీళ్ళ అవసరాల కోసం పొలాలు కవులుకేసుకుని పిల్లల చదువుల కోసం చేతిలో ఉన్న బంగారాన్ని చెవులకు ఉన్న మెళ్ళ ఉన్న బంగారం అంతా కూడా దగ్గర తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నారు. ఈ పేద వర్గాలకు ఇవ్వాలి కానీ చాలా రికార్డు చేస్తారు కానీ తడుతులో పేదలు అనగానే నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. ఈరోజు కలెక్టర్ గారు కూడా కలిసాం, కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు కూడా కలిసాం. మరి వారు ఏం చేస్తారో వచ్చి వేచి ఉండాలని కూడా చూస్తూ ఉన్నాము. ఎస్పీ గారు కూడా కలుస్తున్నాము. దీని మీద ఇమీడియట్గా తెనాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఆ కొట్టు సంబంధించిన యజమాని ఉన్నాడో అతను తీసుకొచ్చి వీళ్ళ వస్తువులు రికవరీ చేయాలని కూడా మేము మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుట తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈశ్వరప్ప అనే వ్యక్తిని హరి, అతని సోదరుడు చిన్నప్ప కలిసి కొడవలితో నరికి దారుణంగా హత్య చేశారు. హరి భార్య గత 3 రోజులుగా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆమె ఈశ్వరప్పతో కలిసి నెల్లూరు జిల్లా గూడూరులో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు ఇద్దరిని తనకల్లు పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ఇదే సమయంలో ముందస్తు ప్రణాళికతో స్టేషన్ గేట్ ముందు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై డీఎస్పీ శివనారాయణ స్వామి విచారణ చేపట్టారు. కడప ప్రొద్దుటూరులో లైసెన్స్ లేని క్లబ్బుల్లో జూదంపై పోలీసులు చేపట్టిన దాడులను మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి స్వాగతించారు. పోలీసుల చర్యలపై మహిళలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో మూసిన క్లబ్బులు తిరిగి తెరిచి జూదం జరుగుతోందని, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలు పెరిగాయని విమర్శించారు. వన్ టౌన్ సిఐ శ్రీరామ్ పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యంగా ప్రొద్దుటూరు పట్టణంలోని ఆడబిడ్డలందరి వైపు నుంచి, అక్క చెల్లెమ్మలందరి వైపు నుంచి ప్రొద్దుటూరు పోలీస్ శాఖకు, ప్రొద్దుటూరు డిఎస్పీ గారికి, 3 సిఐలకు, ఎస్ఐలకు, కానిస్టేబుళ్లకు, ఎస్పీ గారికి, జిల్లా ఏఎస్పీ ప్రకాష్ బాబు గారి పోలీస్ శాఖకే, ముఖ్యంగా మా ప్రొద్దుటూరు పోలీస్ శాఖకు, మా ప్రొద్దుటూరులో ఉండే అక్క చెల్లెమ్మలు అందరి వైపు నుంచి మనస్ఫూర్తిగా, ఎంత మనస్ఫూర్తిగా అంటే అంత మనస్ఫూర్తిగా అక్క చెల్లెమ్మలు అందరూ కలిసి ఈ ప్రొద్దుటూరులో ఉండే పోలీస్ శాఖకు, ఎస్పీ గారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తాను. పొద్దుటూరులో గంజాయి ఏడ చూసి అమ్ముతున్నారు. నేను తీసుకొచ్చిన పెట్టి చూపించా అనుకో, నా మీద కేసు పెడతారు. ఈ గంజాయి యాడ్ తీసుకురాకూడదు కదా, ఇల్లీగల్ కదా అని చెప్పి నా మీద కేసు పెడతారు. కాబట్టి నేను చూపి లేకుంటే నేను చూపించా. అంత నిక్కచ్చిగా ఉద్యోగం చేసే పోలీసులు ఎట్లుంటారో చూడాలని నాకు కూడా మోజు కలిగి, ఇట్లనే ఉండాలా పోలీసు వాళ్ళు. ఇట్లనే ఉంటే 3 దినాలకు దావకొచ్చారు పొద్దుటూరులో. ఆడనీయకుండా చేస్తే సంతోషపడతా. ఒకవేళ ఏదన్నా ఆన్యారనుకో, 29లో నా ప్రభుత్వంగానే వచ్చిందనుకో, డే 1 నుంచే ఈ ఊర్లో జూదమే ఉండదు. యా క్లబ్లో జూదం ఆడరు, యాడ జూదం ఉండదు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే పోలీస్ శాఖకు, కడప జిల్లా ఎస్పీ గారికి, ముఖ్యంగా మా ప్రొద్దుటూరు డిఎస్పీ గారికి, మా ఆడబిడ్డల వైపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నియోజకవర్గము తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భీమవరం సమీపంలోని చిన్న రామాపురంలో సంక్రాంతి ముందే ఎలాంటి అనుమతులు లేకుండా భారీగా జల్లికట్టు వేడుకలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యువత తరలిరాగా జనాల తోపులాట ఏర్పడడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. కోడెగిత్తలను నిలువరించే క్రమంలో కొందరు యువకులకు గాయాలు కాగా వారిని 108 అంబులెన్స్ ద్వారా నారావారిపల్లె ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
బాల్య వివాహరహిత భారతదేశమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా కనగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలికల సమీకృత వసతి గృహంలో బాల్య వివాహ ముక్తి భారత్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. న్యాయ సేవాధికార సంస్థ, సాంఘిక సంక్షేమ శాఖ, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫర్ షేక్ మాట్లాడుతూ అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు నిండిన తర్వాతనే వివాహం చేయాలని సూచించారు. బాల్య వివాహాల వల్ల చట్టపరమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ జయంతి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సహకారానికి మద్దతిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. సాంఘిక దురాచారం మరియు నేరం, బాల్య వివాహాలు, బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కళలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. Talking tree, kotta lessons నేర్పే talking tree. Hey, cute rhymes పాడే talking tree. Stories చెప్పేడోడు మనకి నచ్చేడోడు. Learning అన్ని fun చేసే talking tree. Tree ని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime, every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాల మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు? డౌన్లోడ్ చేసుకుంటారా మరి? ప్రకాశం జిల్లా అద్దంకి మార్కెట్పల్లి జాతీయ రహదారిపై లారీపై రైలు బోగీలు తరలించడం కనువిందు చేసింది.
సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన 6 లారీలలో 6 రైలు బోగీలను తరలిస్తుండగా ఈ అరుదైన దృశ్యం స్థానికులు, రహదారి ప్రయాణికులకు విశేషంగా ఆకట్టుకుంది. లారీపై రైలును తీసుకెళ్తున్న దృశ్యాలను పలువురు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. ప్రకాశం జిల్లా కొరసపాడు మండలం మేదరమెట్లలోని పైలాన్ సెంటర్ వద్ద ఎస్ఐ మహమ్మద్ రఫీ హెల్మెట్ వినియోగంపై వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. హెల్మెట్ ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడుతుందని ఆయన సూచించారు. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలియజేశారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే 1000 రూపాయల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఫైన్ కూడా 1000 రూపాయలు. ఆ కాస్ట్తో మంచి నడపండి. ఇంకోటి ఏంటంటే ఒకరే కాదు, బండి మీద ఇద్దరు ఎక్కితే ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. రూళ్ళు ఖచ్చితంగా పాటించాల్సిందే. ఏం చేస్తున్నామంటే మనకి విలేజ్ మూవ్మెంట్. ఇప్పుడు ఏదైతే మీరు రైతులు ఉన్నారో, విలేజ్ నుంచి మహిళ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా హైవే మీదకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. లేదంటే తర్వాత ఏంటంటే నో ఎంట్రీ అనేది మనం పెట్టబోతున్నాం. నో ఎంట్రీ నో ఎంట్రీ అని కాన్సెప్ట్ ఎట్లా ఉంటే హైవే మీద ఎంట్రీ లేదు అని అప్పుడు ఏం చేస్తాము, ఖచ్చితంగా పెట్టుకుంటారు కదా. అలాంటి కండిషన్స్ పెట్టే ముందు అందరూ కూడా పాటించండి. పాటించండి. మీరు ఊళ్ళో ఫస్ట్ యాక్సిడెంట్ అయితే జరిగేది ఏంటి, ఫస్ట్ ఇంజరీ దేనికి జరిగింది, బైక్ అతనికి బైక్ డ్రైవింగ్ చేసి ఫస్ట్ ఇంజరీ జరిగేది తలకి దెబ్బ తగిలితేనే ప్రాణహాని ఎక్కువ ఉంటుంది. యాక్సిడెంట్ అయితే నువ్వు ఎలాగో బతికే ఛాన్సెస్ చాలా ఉంటాయి. తలకి తగిలితే బతికే అవకాశం చాలా తక్కువ. అందుకని ఫైన్ కూడా 1000 రూపాయలు. ఆ కాస్ట్తో ప్రకాశం జిల్లా కొరసపాడులోని గ్రామ సచివాలయం వద్ద స్వచ్ఛ సంక్రాంతి గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ రాజ్యలక్ష్మి పాల్గొని మాట్లాడారు. ప్రజలందరూ స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమంలో భాగస్వాములై పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి వికసిత్ భారత్ జీ రామ్జీ పేరు పెట్టిందని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు. కూలీలందరూ 125 రోజులు పని దినాలను ఉపయోగించుకుంటేనే జాబ్ కార్డు పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ, సర్పంచ్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. జాబ్ కార్డు కూడా వరుసగా మీరు 6 నెలలు 3 నెలలు ఎక్కువ తిరుగుకుంటుంటే అది కూడా డిలీట్ అయిపోతుంది. జాబ్ కార్డు కూడా ఉండదు. ఇప్పటికే చాలా జాబ్ కార్డు డెత్ అయిపోయి కూడా తీసేయకుండా ఉన్నవి కొంత సెగ్రిగేషన్ జరిగింది, తీసేశారు కూడా. ముఖ్యంగా మీకు పెట్టడానికి ఉద్దేశం మామూలుగా పంచాయతీకి సంబంధించి ఏమేమి పనులు ఉన్నాయి, ఏం చేస్తున్నాం, ఇంకా ఏం చేయాలి, మీకు ఏమేమి కావాలి తీసుకోవడం ఒకటి. పాస్బుక్స్ 2వ తారీఖు నుంచి ఇస్తున్నాము, ఇంకా తీసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు, వచ్చి తీసుకోండి అనేది ఒకటి. 3 సబ్జెక్టుల మీద పెట్టున్నారు. ఒకేసారి 4 తెలంగాణ రాష్ట్రంలో మహిళా క్యాంటీన్స్ వల్ల మహిళలు అభివృద్ధితో పాటు గౌరవం పెరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలన్న అసెంబ్లీలో మాట్లాడారు. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో భక్తులు ఎక్కువగా వస్తుంటారు. కావున మహిళా క్యాంటీన్లను యాదగిరిగుట్టలో ఏర్పాటు చేయాలని మంత్రి సీతక్కను కోరారు. దీని ద్వారా యాదగిరిగుట్ట పరిసర ప్రాంత మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందుతారని అన్నారు. తెలంగాణలో మొదటి తిరుపతి యాదగిరిగుట్ట రోజు నిత్యం లక్షల కొద్ది భక్తులు వస్తారు కాబట్టి అక్కడ మన ప్రభుత్వం నుంచి మహిళా క్యాంటీన్లు ఎక్కువ పెడితే అక్కడ కూడా కొంత మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతారు. కాబట్టి తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ మంత్రి గారు యాదగిరిగుట్టకు ఎక్కువ మహిళా క్యాంటీన్లు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మన ప్రజాప్రభుత్వం వచ్చాక మహిళలకు పెద్దపీట వేయడం వల్ల
ఇవాళ గ్రామాలలో మహిళలు మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో 100% మన పార్టీకి మెజార్టీ ఇచ్చిన అధ్యక్ష. మా పెద్దన్నగా అందిస్తుందని చెప్పింది కాబట్టి మీరు ప్రతి అర్హులందరికీ 18 ఏళ్ళు నిన్న వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ చీరలు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఈ మహిళా క్యాంటీన్లు అనేది మహిళల ఆత్మగౌరవం పెంచి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఉపయోగపడని తెలియజేస్తూ మా మంత్రివర్యులు మా మీద దయించి మా యారుట తెలంగాణ తిరుపతికి ఎక్కువ క్యాంటీన్ ఇవ్వాల్సిన విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ అక్క. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష బిర్లా ఐలన్న గారు కోరినట్టుగా యాదగిరి గుట్టకాడ కూడా కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి క్షేత్ర సన్నిధి సమీపంలో అభయవారాహి మాత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారాహి మాత పూజ కార్యక్రమాలు నిత్యం నిర్వహిస్తున్నట్లు పవనానంద స్వామీజీ తెలిపారు. ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజున శివపార్వతుల కళ్యాణం, పంచమి రోజున అభయ వారాహి మాతకు విశేష అభిషేకాలు, హోమాలు, పునర్వసు నక్షత్రం రోజున సీతారామ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 22న అన్నవరం సమీపంలో వారాహి అమ్మవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు గోదావరి పుష్కర్ ఘాట్ నుంచి వారాహి ధర్మ చైతన్య రథయాత్ర ప్రారంభమవుతుందన్నారు. శ్రీ శ్రీ పరమానంద స్వామీజీ గారండి, శ్రీ వారాహిని మాత దీక్షాపాఠం వ్యవస్థాపకులు. హిరణ్యాక్షుడికి ఏం వరం కావాలి అని అడిగితే హిరణ్యాక్షుడు అమరత్వాన్ని వరంగా కోరుకుంటారు. కానీ అన్నింటి గురించి కూడా మీ అందరికి వెళతాం. కాశీ వెళ్ళామనుకోండి, లేదా గోదావరి స్నానం వ్యాపారులు అన్ని కూడా చేసి అక్కడ నుండి శ్రీ వారాహిని మాత దీక్షాపీఠం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో రోడ్డు భద్రత మాసోత్సవాలు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. మంత్రి ఆత్మకూరు చేరగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రతా కార్యక్రమంలో ఆయన పోస్టర్లు ఆవిష్కరణ మరియు విద్యార్థుల ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి మున్సిపల్ బస్టాండ్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ బి పావని, మున్సిపల్ కమిషనర్ జి గంగా ప్రసాద్, ఆర్టీసీ డిఎం శివకేశవ్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఎట్లన్నా వెనకరండి. ఓకే సార్, ఓకే సార్. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. ఏమైనా చెప్పే పర్లేదు.